కాపు యువకుడు కృష్ణ భగవాన్ ఆత్మహత్య ఘటనపై ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ తీవ్ర స్థాయిలో స్పందించారు. 2022లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించిన కృష్ణ భగవాన్ యువతి బంధువు సత్తి సోమిరెడ్డి అప్పటి డీఎస్పీ బాలచంద్రారెడ్డి వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఆ సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన కాపు నాయకులు మౌనం వహించారని విమర్శించారు. ప్రస్తుతం కాపు సమాజం కోసం పోరాడతామంటూ సమావేశాలు నిర్వహిస్తున్న నేతలు గతంలో జరిగిన ఘటనలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కృష్ణ భగవాన్ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని కాపు సమాజం ఎప్పటికీ మర్చిపోదంటున్న లీలాకృష్ణతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. 2023లో మెండపేటకు సంబంధించిన సిఐ దుర్గాప్రసాద్ చేత ఒక వ్యక్తి చిత్రహింసలు పెట్టి ఆ వ్యక్తిని సూసైడ్ చేసుకునేలాగా సిఐ దుర్గాప్రసాద్ చేసిన నేపథ్యంలో బాధితులు ఇప్పటికీ వారి తల్లి ఆవేదన ఇప్పటికీ జరుగుతూనే ఉంది. నిన్న చూసుకుంటే తోట త్రిమూర్తులు మీడియా సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యల మీద వారి కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు వాళ్ళే ఉన్నారు. అమ్మ, ఇప్పటికీ జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది, 2-3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కేసు ఎలా ఉంది? అసలు అప్పట్లో సీఏ దుర్గాప్రసాద్ ఏం చేశారు? కేసులు బాబుని తీసుకెళ్ళండి, పొద్దున్న సాయంత్రం వరకు స్టేషన్లో పెట్టండి, చిత్రహింసలో గురి చేసండి. మా బాబు సూసైడ్ చేసుకునేలాగా చేశాడండి. మా బాబుని ఇష్టం వచ్చినట్టు తను ఇష్టం వచ్చినట్టు అరగంట సేపు కొట్టండి, 18 దెబ్బల దాకా ఆకుండా కొట్టాడండి. ఇదంతా డిఎస్పీ రామచంద్రారెడ్డి, బాలచంద్రారెడ్డి, సత్తి సోమిరెడ్డి బలగం చూసుకునండి. సీఏ దుర్గాప్రసాద్ మా పిల్లోడిని కొట్టించడానికి కారణం తను ఉంచుకున్న రొంకు పిల్లని గురించి నా కొడుకుని చిత్రహింసలు గురి చేశారు. తోట త్రిమూర్తులకు సంబంధించి నిన్న మీడియా సమావేశంలో దాని మీద ఏం మాట్లాడతారు? తోట త్రిమూర్తుల గారికి మేము అడిగేది ఏంటంటే, మీరు ఇప్పుడు కాపు ఎవరికి అన్యాయం జరిగింది కాపు కులంలో, మీరందరూ కూడా మనందరూ ఓటు ఇవ్వాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లుతున్నారు తప్ప మీ నియోజకవర్గంలో మీ కాన్స్టిట్యున్సీలో మా తమ్ముడికి అన్యాయం జరిగింది, మరి ఆ టైంలో మేము గుర్తు రాలేదా? మేము కూడా కాపులే కదా, మీరెందుకు మాకు న్యాయం చేయలేదు? సో మాకు చుట్టుపక్కల జనం కూడా న్యాయం చేయడానికి ధర్నా, మీకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ధర్నా చేస్తే 50 మంది మీద కాపుల మీద కేసులు పెట్టి మా ఇంటికి పంపించి గొడవ చేసింది మీరు కదా నేను అడుగుతున్నా. తోట తిరుమతుల గారు చెప్పేది ఏంటంటే, మీరు ఆ రోజు మాకు ఏ విధమైన న్యాయం కూడా చేయలేదు. సో న్యాయం చేయబోయగా అక్కడున్న 50 మంది కుర్రోళ్ళ మీద కేసులు పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఈరోజు మీరు మీటింగ్లు పెట్టడానికి అర్హుడు కాదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అప్పట్లో ఈ కేసు అయినప్పుడు మీ తమ్ముడు మృతి చెందినప్పుడు తోట త్రిమూర్తులు మీకు అండగా నుంచోలేదు? లేదండి, ఆయన అండగా నుంచోలేదు, భరోసా ఇవ్వలేదు, ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఏదో మనోడు కాదు, బయటోడు ఎవడు, మనకు సంబంధం లేదు. మెయిన్ ఇది ఏంటంటే రెడ్లు కాపాడుకోవడం కోసం, సీఏ గారిని సత్య సోమిరెడ్డిని కాపాడుకోవడం కోసం ఆయన పోరాటం చేశాడు తప్ప వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి ఏదో చేద్దాం అన్నదైతే ఎప్పుడు ఆయనకి ఉద్దేశం లేదు. ముఖ్యంగా సార్, ఇది ప్రేమ వ్యవహారానికి సంబంధించిందా లేదా పర్సనల్గా ఏమన్నా పెట్టుకొని సీఏ ఇట్లా చేశారా? అంటే వచ్చి తమ్ముడు అండ్ వేరే కీర్తిశ్రీ అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా లవ్ చేసుకున్నారు. మేము కూడా అంగీకరించాం. ఆ కుటుంబం వేరే క్యాస్ట్ అయినా సరే ఇష్టపడ్డారు కదా. ఈ జనరేషన్లో కూడా మనకి క్యాస్ట్ చూడకూడదు, అది వేరే క్యాస్ట్ అయినా చిన్న క్యాస్ట్ అయినా మనకొద్దు. సరే ఇష్టపడ్డారు కాబట్టి చేద్దాం, ఒక 2-3 ఇయర్స్ టైం తీసుకొని చేద్దాం అంటే మేము ఓకే అనుకున్నాం. సో ఈలోగా ఏంటంటే వాళ్ళిద్దరూ ఫిజికల్గా ఉన్నప్పుడు తమ్ముడు వెళ్ళి చూడడంతో సత్తి సోమిరెడ్డి అనే వ్యక్తి వీడిని ఏదోలాగా తప్పించాలి బయటికి. వీడు వద్దు, రేపు వద్దని వీడితో మీరు ఇబ్బంది పడతారు, ఏదో వీడిని నేను చూసుకుంటా అని చెప్పేసి తమ్ముడిని పిలిపించి, నాకు డీసీపీ పోలీసులు అందరూ నా చేతిలో ఉన్నారు, గవర్నమెంట్ మా చేతిలో ఉంది, నిన్నేం చేయాలో అది చేస్తాం అన్నా సరే తమ్ముడు వెళ్ళలేదు. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. నేను 3 ఇయర్స్ వాళ్ళకి ఫ్యామిలీని పోషిస్తున్నా. ఆ అమ్మాయికి ఏది కావాలో అది కొనేస్తాను, కాలేజ్ ఫీజు నేను కట్టుకుంటాను, నేను జాబ్ చేస్తూ నేను పే చేస్తాను అమౌంట్. సో నువ్వు ఎలా చేస్తావు అంటే తమ్ముడు వినకపోవడంతో కేసు పెట్టకుండా తమ్ముడు ఎక్కడో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నావు అని పిలిపించి పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు చిత్రహింసలు చేసి కొట్టించి తమ్ముడితో దొంగ సాక్ష్యం సంతకాలు పెట్టించుకొని, వాడు మానసికంగా ఏంటంటే వాళ్ళ ముందే కొట్టారు కదా, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, అయినా సరే వాళ్ళు పట్టించుకుంటలేదు, నా మాట ఎందుకు వినట్లేదు, ఇన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా ఎప్పుడు నన్ను ఒక క్వశ్చన్ కూడా అడగలేదు, ఇన్ని చిత్రహింసలుగా నన్ను గురి చేశారు కాబట్టి నాకు బతకడం ఇష్టం లేదు, చనిపోదాం అని చెప్పేసి వాడు సూసైడ్ చేసుకోవడం జరిగింది.
సో ముఖ్యంగా చూసారు కదా, అంటే 3 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కేసుకి సంబంధించి ఇప్పుడైతే వచ్చి బాధితులు వాపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. తోట త్రిమూర్తులు అప్పుడు అండగా లేనప్పుడు ఇప్పుడు వచ్చి మీడియా సమావేశాలు పెడితే మాకు ఏం వచ్చిందని కూడా కుటుంబ సభ్యులు వాపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా అప్పుడు ఇది ప్రేమ వ్యవహారం, వాళ్ళ తమ్ముడు కానీ ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఒక విషయాన్ని తీసుకొని దాన్ని రాజకీయ పరంగా కూడా మాట్లాడి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా అనుచితం అని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.